నిన్న కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్లో పలు కాలనీలను వర్షపు నీరు ముంచెత్తింది. పలు చోట్ల ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. సికింద్రాబాద్, బేగంపేట్, రసూలుపురలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలా రక్షణ గోడ కూల్చడంతో పాట్నీ నగర్ వాసులు అవస్థలు పడుతున్నారు. వరద నీరంతా తమ ఇళ్లలోకి చేరిందని, రాత్రంతా తమకు కంటి మీద కురుకు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో నిన్న కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. అదేవిధంగా రోడ్ సైడ్ ఉండేటువంటి కమర్షియల్ కాంప్లెక్స్లు అవన్నీ కూడా సెల్లాలు నిండిపోయినటువంటి పరిస్థితి. అనేక ప్రాంతాల్లో వాహనాలు అదేవిధంగా ఉండగా ఇళ్లలో కూడా నీళ్లు అట్లాగే ఉన్నాయి. మనం ఇప్పుడు చూడొచ్చు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉండేటువంటి పాట్నీ నగర్ వద్ద ఉన్నాం. ఇక్కడ నిన్న నీరు దాదాపు ఇళ్లలోకి 3 అడుగుల మేర వచ్చినటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఇక్కడ వరకు నీరు వచ్చింది దాదాపు 2.5-3 అడుగులు. ఇంకా ఇంటి ఆవరణలో అయితే అది 4 అడుగులుగా ఉంది. అయితే ప్రధానంగా ఇందుకోసం ఇటీవల కాలంలో ఇక్కడ నాలా విస్తరణ పనుల కోసం హైడ్రా అదేవిధంగా కంటోన్మెంట్ బోర్డు అధికారులు వచ్చి ఇక్కడ కూల్చివేతలు చేశారు. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి రిటైనింగ్ వాల్ను తొలగించడం కారణంగా ఈ సమస్య వచ్చిందని అంటున్నారు. స్థానికులు ఉన్నారు. మేడం, आपको ये प्रॉब्लम किस लिए आया आपको आप समझते? नमस्कारम। ये प्रॉब्लम हमारे को इसलिए आया क्योंकि सिकंदराबाद कंटोनमेंट बोर्ड रिटेनिंग वॉल्स जो हमारे थे, जो स्टेटस को हम लोग लेकर आए थे, उसके बावजूद वो लोग 11th ऑफ जुलाई को आके हमारे रिटेनिंग वॉल्स तोड़ दिए। ना वो लोग कोई सेफ्टी प्रोटोकॉल्स लिए ना कुछ। हमारे पास कोर्ट से क्लियर ऑर्डर था कि सर्वे रिपोर्ट्स फिर से रीसर्वे करो और उसके बाद इंक्वायरी करो, उसके बाद जो भी आउटकम है उसके बाद एक्शन लेना। वो लोग उसका वेट नहीं करे, 11th को आके वॉल्स पूरे तोड़ दिए, जबकि 28 जून को 5 बॉडीज आके सर्वे करे। सिकंदराबाद कंटोनमेंट बोर्ड, रेवेन्यू, हाइड्रा, हमडा, इरिगेशन, ये लोग सब सर्वे करे। वो लोग रिपोर्ट्स नहीं दिए क्योंकि रिपोर्ट रेवेन्यू वाला लास्ट ईयर का ही रिपोर्ट दिया कि देयर इज नो एंक्रोचमेंट। 18th को हमारे पास लास्ट ईयर 18th ऑफ जुलाई को पानी आया, यहाँ तक पानी आया था। अब आप और आज देखो, कल रात में अभी तो रिसीड हो गया, कल रात में यहाँ तक आया। हम लोग सब घर वर छोड़ के बाहर जाके रह रहे। हमारे को इतना लॉस करे सब कुछ है। हमारे RTI एक्ट में सिकंदराबाद कंटोनमेंट बोर्ड ने खुद ने लिखा है, ना तो उनके पास कोई मैप्स है। అంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇళ్లలోకి నీరు వచ్చి తాము ఇళ్లలో ఉండలేక బయట వెళ్ళి హోటళ్లలో ఉంటున్నాం. సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ డాక్టర్స్ రావాలన్నా ఎవరైనా బయటికి వెళ్ళాలన్నా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం. ఏదైతే ప్రభుత్వం నిజంగా తమ భూమి అవసరము అని అనుకుంటే దానిని లీగల్గా నోటీసులు ఇచ్చి అవసరమైనటువంటి పద్ధతిలో ల్యాండ్ అక్వైర్ చేస్తే సరిపోయేది. కానీ తమను దొంగలుగా చూయించి తాము ఏదో ల్యాండ్ గ్రాబింగ్ చేశాం లేదా ల్యాండ్ కబ్జా చేశామని చూయించి తమను ఇబ్బందులకు గురి చేసింది. వాళ్ళు వర్షాకాలంలో ఈ విధంగా రక్షణగా ఉండేటువంటి రిటైనింగ్ వాల్ను కూల్చడం వల్ల ఈ వరద ఉధృతి మొత్తం కూడా వచ్చి తమపై పడుతుంది. గతంలో ఇక్కడ ఉండేటువంటి ఈ నాలాను డెవలప్ చేయకుండా అందులో ఉండేటువంటి సిల్ట్ను తీయకుండా ఉన్న కారణంగానే వరద ఉధృతి ఇంకా పెరిగింది. గతంలో ఇక్కడ 2024-23లో ప్రత్యేకంగా ఈ రోడ్డు పైన పెద్ద కల్వర్టు ఏదైతే ఏర్పాటు చేశారో అప్పటి నుంచి అసలు వరద రానే లేదు. కానీ ఇక్కడ ఏదైతే నాలాను దాన్ని డెప్త్ చేయకుండా పూర్తిగా దాన్ని తొలగించడం, ఇప్పటి వరకు ఏ అధికారులు కానీ, ఇటు రెవెన్యూ అధికారులు కానీ కంటోన్మెంట్ బోర్డు అధికారులు కానీ ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది ప్రైవేట్ భూమి అని వాళ్ళు చెప్తున్నప్పటికీ అధికారులు ఈ విధంగా దౌర్జన్యంగా చేయడం సరైంది కాదు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ఏదైనా ఉంటే లీగల్గా తమ భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం నాలా వైడనింగ్ కోసం. కానీ ఆ విధంగా చేయకుండా ఒకేసారి వచ్చి గుండాగిరిలాగా దాదాగిరిలాగా దాన్ని కూల్చివేసి ఇప్పుడు తమకు ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ కావడానికి ఇటు కంటోన్మెంట్ సంబంధించినటువంటి అధికారులు అనేది మాత్రం ఇక్కడ ఉండేటువంటి స్థానికులు ఖచ్చితంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు ఈ అంశంపైన ఫోకస్ చేయాలి. లేదంటే ఇప్పటికే 2 నెలల వర్షాకాలం పూర్తి కాగా మరొక 2 నెలలు ఉంది. ఆ 2 నెలల్లో కూడా వచ్చేటువంటి భారీ వర్షాల కారణంగా అయితే వీళ్ళకి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి పాట్నీ నగర్ దగ్గర. కెమెరా పర్సన్ పృథ్వీతో రాముడు, 10 TV, హైదరాబాద్.